ఎందుకంటే మేము సావడానికైనా సిద్ధంగా ఉన్నాం, కానీ భూములు మేము పంట పండుతలేదు, బీడు భూములు అంటుండ్రు కదా. ఇలా వీడియో తీసుకోండి, మీరు పంటలు పండుతున్నాయో పండుతలేవో మీరంతా వీడియోలు తీసుకోండి. తర్వాత మాకు పండుతలేదని చెప్పండి. ఎందుకంటే మేము సంవత్సరానికి 2 సార్లు పండిస్తున్నాం పంట, వరి పంట, ఏదైనా సరే రకరకాల పంటలు బోర్తోటి పండిస్తున్నాం. అలాంటప్పుడు మా తాతలు ఎప్పుడో సంపాదించిన భూములు మేమెందుకు ఇవ్వాలి రేవంత్ రెడ్డికి? రేవంత్ రెడ్డి తన అల్లుడు కోసమే అంతగానం భూములు కావాలని అడుగుతుండు కదా. మరి మాకు కూడా పుట్టబోయే పిల్లలకు మేమేం సమాధానం చెప్పాలి? అమ్మ, మా కొడుకు పుడితే కొడుకు ఉన్న భూములు మొత్తం రేవంత్ రెడ్డి తీసుకున్నాడు, మీకేం సంపాదించలేమని చెప్పాలా? మాకు మా తాత వాళ్ళు అలా చెప్పలేరు కదా. ఉన్న భూముల పైన మీరు దానిపైన బతకండి, మీరు పంటలు చేసి బతకండి, మీకు జాబ్లు రాకుంటే, మీకు ఏం చేయకుంటే మీ భూమి పైన బతకండి అని మాకు చెప్పిండ్రు కదా మా తాత వాళ్ళు. అలాగా మేము కూడా మా పుట్టబోయే పిల్లల